హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ ఈ పిక్ చూడగానే కొంచెం అర్థమవుతుంది. ప్లస్ ఏంటంటే చూడటానికి బాగుంది. ప్లస్ కొంచెం గందరగోళంగా ఉన్నాయి. ఇందులో చూడగానే మనకి 2 యాంగిల్స్ కనిపిస్తాయి. ఒకటి సర్కిల్, రెండోది ట్రయాంగిల్. ఇవి ఎందుకు చేశాను అంటే మా వాడికి కొంచెం మైండ్ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంది. ఫోకస్ కూడా కొంచెం తక్కువగా ఉంది. దాన్ని కొంచెం డెవలప్ చేయడానికి నేను ఇది ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను. ఒక నోట్బుక్ పెట్టాను. ఈ బుక్లో ఏంటంటే ఇంగ్లీష్ మీద ప్లస్ ఆల్ అభివృద్ధుల మీద కొంచెం గ్రిప్ తీసుకురావాలి అని అయితే కాసేపు కూర్చొని పిల్లోడికి ఎలా చేద్దామని ట్రై చేశాను. అయితే ఇందులో 2 షేప్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చేటప్పటికి ట్రయాంగిల్, రెండోది సర్కిల్. ఈ ట్రయాంగిల్స్ వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయగలగడం. కొంచెం దీని మీద దృష్టి పెడతాడు కదా, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఇది 1 2 3 4 5 6 అని లెక్క పెట్టి మళ్ళీ కౌంటింగ్ పోతుంది. మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కౌంటింగ్ పోతుంది. మళ్ళీ ఇంకొంచెం ఫోకస్ పెంచుతాడు. ఈ ఫోకస్ అనేది దీని మీద ఎప్పుడైతే పెరుగుతుందో వాడికి సబ్జెక్ట్ మీద కూడా ఫోకస్ ఆటోమేటిక్గా వస్తుంది. దానికోసం ఫోకస్ పెంచడం కోసం ఇప్పుడు మన ముందు ఉన్న సబ్జెక్ట్ మీద ఫోకస్ పెంచడానికి ఈ యాక్టివిటీ అనేది నేను తయారు చేశాను. ఇంకోటి ఇందులో ఒక సర్కిల్ కూడా ఉంది. కౌంటింగ్లో సర్కిల్ కౌంట్ చేయమంటే 1 2 3 4 5 6 7 ఇవన్నీ కౌంట్ చేస్తాడు, బాగానే ఉంది. ఈ బిగ్ సర్కిల్ కౌంట్ చేయడం కనపడకుండా గీసాను. రెండోది ఇవన్నీ కాకుండా ఇక్కడ హాఫ్ సర్కిల్ ఒకటి ఉంది. హాఫ్ సర్కిల్స్ ఇచ్చాను. ఇవి సర్కిల్లో కౌంట్ చేస్తాడా, లేదు ఈ సర్కిల్కి ఈ హాఫ్ సర్కిల్కి వేరియేషన్ ఉందనేది కనిపెడతాడా, లేదు నన్ను క్వశ్చన్ వేస్తాడా, మమ్మీ దీన్ని కూడా యాడ్ చేయాలా లేకపోతే యాడ్ చేయకూడదా, నేను యాడ్ చేయకూడదు నాన్న కదా, ఇది ఫుల్ సర్కిల్ ఇది హాఫ్ సర్కిల్ కదా అని వేరియేషన్ చెప్పినప్పుడు ఎందుకని కౌంట్ చేయకూడదని క్వశ్చన్ వేస్తాడా, లేదు మా బాబే దీనికి క్లారిఫై ఇస్తాడా అనేది కొంచెం నేను చూడాలి. ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు కూడా. ఇలా హ్యాండ్మేడ్ అనేది యాక్టివిటీ, ఇది ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ. ఎలా ఉంది అనేది కూడా చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.